వైజాగ్ వేదికగా ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఒక అదిరిపోయే మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అండ్ రెండు జట్లు కూడా వాళ్ళు ఆడిన చివరి మ్యాచ్లో గెలిచి ఈ మ్యాచ్లోకి అడుగు పెడుతున్నారు. సో కాబట్టి రెండు జట్లు కూడా విన్నింగ్ మూమెంటంతో వస్తున్నారు. అండ్ అలానే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్లో చెన్నైపై గెలిచొస్తుంటే కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచొస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ చూసుకుంటే కోల్కతా వాళ్ళకంటే ఢిల్లీకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. కానీ కేకేఆర్ వాళ్ళు మాత్రం 2 ఆడితే 2 గెలిచారు. సో కాబట్టి కేకేఆర్ వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిపోయారంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి కోల్కతా వాళ్ళకన్నా ఢిల్లీ వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక వీళ్ళిద్దరి మధ్య హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మొత్తం 32 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా ఢిల్లీ వాళ్ళు 15 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ కేకేఆర్ వాళ్ళు 16 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ ఒక మ్యాచ్ కి ఫలితం రాలేదు. సో ఈ రికార్డ్స్ చూస్తే ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా టఫ్ ఫైట్ జరుగుతుంది. కాకపోతే కేకేఆర్ కి ఒక మ్యాచ్ కొంచెం ఎడ్జ్ ఉంది. ఓవరాల్ గా కేకేఆర్ కి ఒక మ్యాచ్ ఎడ్జ్ ఉన్నా గానీ రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఢిల్లీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్. ఎందుకంటే వీళ్ళిద్దరికి తలపడిన చివరి 5 మ్యాచ్ల్లో ఢిల్లీ వాళ్ళు 4 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ కేకేఆర్ వాళ్ళు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. అండ్ అది కూడా 2021 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీపై కేకేఆర్ గెలిచింది. అండ్ ఆ తర్వాత 2022 అండ్ 2023 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీపై కేకేఆర్ ఒక్కసారి కూడా గెలవలేదు. సో ఓవరాల్ గా కేకేఆర్ కి కొంచెం ఎడ్జ్ ఉన్న రీసెంట్ ఫామ్ పరంగా మాత్రం ఢిల్లీ వాళ్ళదే పై చేయి అని చెప్పుకోవాలి. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఇది ఒక న్యూట్రల్ వికెట్. బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ కి ఈక్వల్ గా హెల్ప్ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా బౌలర్స్ కి పవర్ ప్లే లో బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో బ్యాట్స్మెన్ గానీ పవర్ ప్లే లో సర్వైవ్ అయ్యారంటే మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో ఈజీగా రన్స్ స్కోర్ చేయొచ్చు. లేదు పవర్ ప్లే లోనే వికెట్లు కోల్పోయారంటే బౌలర్స్ ది అప్పర్ హ్యాండ్ అవుతుంది. సో కాబట్టి పవర్ ప్లే వరకు బ్యాట్స్మెన్స్ ఆచితూచి ఆడితే మాత్రం డెత్ ఓవర్స్ లో అండ్ మిడిల్ ఓవర్స్ లో ఈజీగా రన్స్ స్కోర్ చేయొచ్చు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ వెన్యూలో ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 7 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 7 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 పరుగులు. సో ఈ యావరేజ్ స్కోర్ చూస్తే అర్థమవుతుంది ఈ పిచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి ఈక్వల్ గా హెల్ప్ దొరుకుతుంది అని. కానీ రీసెంట్ గా జరుగుతున్న T20 మ్యాచ్ల్లో చూస్తే మాత్రం ఈ గ్రౌండ్ లో హై స్కోర్స్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ టైం ఈ వెన్యూలో ఆడిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 191 పరుగులు కొట్టారు. అండ్ చేసింగ్ లో చెన్నై 171 పరుగులు చేసి 20 పరుగుల తేడాతో ఓడిపోయారు. సో యావరేజ్ స్కోర్ తో కంపేర్ చేస్తే రెండు జట్లు కూడా బాగానే స్కోర్ చేశాయి. సో ఇది ఓవరాల్ గా 160 పరుగులు ఉన్నప్పటికీ రీసెంట్ మ్యాచెస్ లో మాత్రం హై స్కోర్స్ వస్తున్నాయి. సో ఈ స్టాట్స్ చూశాక టాస్ గెలిచిన కెప్టెన్ ఏది తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు 7 సార్లు గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు 7 సార్లు గెలిచారు. కానీ లాస్ట్ మ్యాచ్ లో చూస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచారు. ఎందుకంటే వాళ్ళు 191 పరుగులు చేసి ప్రెజర్ పెట్టారు కాబట్టి ఆ టీం చేయలేక ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకొని హై స్కోర్ చేస్తే ఆపోజిషన్ టీం పై ప్రెజర్ పెట్టొచ్చు. ఇక వెదర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ టైంకి ఎటువంటి రెయిన్ పడే అవకాశం లేదు. మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఫుల్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా హోమ్ టీం అయిన ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయినా లాస్ట్ మ్యాచ్ లో మొదటి 2 మ్యాచ్లు గెలిచిన సిఎస్కేను ఓడించి 3వ మ్యాచ్ లో గెలిచి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో పృథ్వీ షాని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకొచ్చారు. అండ్ పృథ్వీ షా 43 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించాడు. అండ్ అలానే పృథ్వీ షాతో పాటు మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చెలరేగా ఆడాడు. సో కాబట్టి ప్రెజెంట్ ఢిల్లీ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ అలానే ప్రతిసారి నెంబర్ 4 లో ఆడే రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 3 లో ఆడాడు. అండ్ ఆడటమే కాకుండా హాఫ్ సెంచరీ కూడా చేసి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక వీళ్ళతో పాటు మిచెల్ మార్ష్ కూడా ఫైర్ అయ్యారంటే ఢిల్లీ టాప్ 4 చెలరేగిపోతుంది. అండ్ వీళ్ళతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్న అభిషేక్ పోరల్ కూడా ఢిల్లీ వాళ్ళకి మంచి ఫినిష్ అందిస్తున్నాడు. సో కాబట్టి ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ లో ప్రెజెంట్ మిచెల్ మార్ష్ ఒక్కడే అవుట్ ఆఫ్ ద ఫామ్ లో ఉన్నాడు. సో అతను కూడా ఫామ్ లోకి వచ్చాడంటే ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ బాగా సెట్ అవుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ ఒక్కడు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్ తీసుకొని ఢిల్లీకి బ్రేక్ త్రూస్ తెచ్చి పెడుతున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రెజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ లో లేనప్పటికీ ఈ మ్యాచ్ లో మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ తో 2 డిపార్ట్మెంట్స్ లో అదరగొట్టగలడు. అలానే ముఖేష్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకొని మంచి టచ్ లోకి వచ్చాడు. ఇక ఢిల్లీ బౌలింగ్ లైనప్ లో ఫామ్ లోకి రావాల్సింది ఎన్రిక్ నోకియా ఒక్కడే. సో కాబట్టి ఎన్రిక్ నోకియా ఒక్కడు కానీ రన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తే ఢిల్లీ బౌలింగ్ దాదాపు సెట్ అయినట్టే. సో బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్ అండ్ బౌలింగ్ లో ఎన్రిక్ నోకియా వీళ్ళిద్దరు కానీ పర్ఫామ్ చేశారంటే ఢిల్లీ టీం పూర్తిగా సెట్ అయిపోతుంది. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై ఢిల్లీ ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో మిచెల్ మార్ష్, 4 లో రిషబ్ పంత్, 5 లో త్రిస్టన్ స్టబ్స్, 6 లో అక్షర్ పటేల్, 7 లో కుల్దీప్ యాదవ్, 8 లో ముఖేష్ కుమార్, 9 లో ఇషాంత్ శర్మ, 10 లో ఎన్రిక్ నోకియా. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో ఖలీల్ అహ్మద్ బరిలోకి దిగుతారు. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ ని యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక నెక్స్ట్ కోల్కతా టీం విషయానికి వస్తే వీళ్ళు ఆడిన 2 మ్యాచ్ల్లో 2 కూడా గెలిచి మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో అయితే బెంగళూరు గడ్డపై బెంగళూరును ఓడించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా 180+ టార్గెట్ ని 17 ఓవర్స్ లోపు చేసి మంచి టచ్ లో కనపడుతున్నారు. సో కాబట్టి కేకేఆర్ టీం ప్రెజెంట్ డేంజర్ గా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే వెరీ డేంజర్ గా ఉంది. కనీసం వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో ఏ 3 ప్లేయర్స్ ఫైర్ అయినా కానీ కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తుంది. అండ్ వీళ్ళకి రాయ్కి రీప్లేస్మెంట్ గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో 30+ స్కోర్ చేశాడు. అండ్ అలానే సునీల్ నారాయణ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీపై విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లో 47 పరుగులు చేసి ఆర్సీబీ బెండు తీశాడు. అండ్ అలానే వీళ్ళతో పాటు వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా అండ్ ఆండ్రే రసెల్ కూడా బ్యాటింగ్ తో కాంట్రిబ్యూట్ చేయగలరు. సో ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తే కేకేఆర్ బ్యాటింగ్ కి తిరుగులేదనిపిస్తుంది. సో ముందు చెప్పుకున్నట్లు వీళ్ళలో ఏ 3 ప్లేయర్స్ ఫైర్ అయినా వీళ్ళు ఈజీగా 200 రన్స్ కొట్టగలరు. కానీ కేకేఆర్ ని కంగారు పెడుతున్న ఏకైక విషయం వీళ్ళ బౌలింగ్. ఎందుకంటే వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని 20 కోట్లు పెట్టుకున్న మిచెల్ స్టార్క్ 2 మ్యాచ్ల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అండ్ 2 మ్యాచ్ల్లో కలిపి 8 ఓవర్లు బౌలింగ్ చేసి 100 పరుగులు సమర్పించుకున్నాడు. సో స్టార్క్ లాంటి వాల్ క్లాస్ బౌలర్ దగ్గర నుంచి మనం ఇలాంటి పూర్ పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. అండ్ కేకేఆర్ బౌలింగ్ లో కలిసి వస్తున్న విషయం ఏంటంటే హర్షిత్ రాణా ఈ ఐపీఎల్ ముందు వరకు తనపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ తన ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా వికెట్లు తీసుకొని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అలానే ఆల్రౌండర్ ఆండ్రే రసెల్ కూడా వీళ్ళకి బౌలింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒకవేళ రసెల్ కానీ కాంట్రిబ్యూట్ చేయలేకపోతే కేకేఆర్ బౌలింగ్ ఇంకా దారుణంగా తయారై ఉండేది. సో కాబట్టి రసెల్ కొద్దో గొప్ప వీళ్ళకి బౌలింగ్ లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాడు కాబట్టి కేకేఆర్ బౌలింగ్ కొంచెం తట్టుకోగలుగుతుంది. అండ్ వీళ్ళ బలమైన స్పిన్నర్స్ చూసుకుంటే ఈ సీజన్ లో పెద్దగా ఆకట్టుకుంది లేదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సో కాబట్టి కేకేఆర్ బౌలింగ్ లైనప్ కొంచెం వీక్ గా కనపడుతుంది. ఇక ఫైనల్ గా ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో వెంకటేష్ అయ్యర్, 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5 లో నితీష్ రాణా, 6 లో రింకు సింగ్, 7 లో ఆండ్రే రసెల్, 8 లో రమన్దీప్ సింగ్, 9 లో అనుకుల్ రాయ్, 10 లో మిచెల్ స్టార్క్. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో హర్షిత్ రాణా బరిలోకి దిగే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళు వరుణ్ చక్రవర్తిని యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా కేకేఆర్ కి ఒక మ్యాచ్ ఎడ్జ్ ఉంది. కానీ రీసెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీ వాళ్ళదే పై చెయ్యి. ఎనీవే ఇప్పుడున్న 2 జట్లని కంపేర్ చేస్తే బలాలు చూస్తే మాత్రం కేకేఆర్ వాళ్ళ దగ్గరే స్ట్రాంగ్ టీం ఉంది. సో కాబట్టి ఈ మ్యాచ్ లో కేకేఆర్ కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఢిల్లీ బౌలర్స్ ఏమన్నా కేకేఆర్ బ్యాట్స్మెన్ కానీ కట్టడి చేయగలిగితే ఢిల్లీ వాళ్ళు గెలవచ్చు. లేదంటే కేకేఆర్ వాళ్ళు ఈజీగా ఈ మ్యాచ్ లో గెలుస్తారు. ఇక ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ప్రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.